#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సుమంత్ 9078 మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే చేస్తామో, ఎవరైతే మినాక్సిల్ నాన్ రెస్పాండర్స్ ఉంటారో, అంటే ఎవరి బాడీలో అయితే సల్ఫో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఉండదో అటువంటి వాళ్ళకి మినాక్సిల్ సరిగ్గా పనిచేసే అవకాశం ఉండదన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మినాక్సిల్ బూస్టర్స్ అనేటువంటి వాడాల్సి ఉంటుంది. ఇంతకుముందు కొన్ని కంపెనీస్ మాత్రమే ఈ మినాక్సిల్ బూస్టర్స్ని తయారు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడైతే చాలా కంపెనీస్ నుంచి మనకు మినాక్సిల్ బూస్టర్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎలా వాడాలనేది యూజువల్గా మీ డాక్టరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ స్టిల్ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒక రకమైన మినాక్సిల్ బూస్టర్లో ఏం చేస్తాము అంటే వారానికి మొదటి 5 రోజుల్లో స్కాల్ప్ మీద బూస్టర్ అప్లై చేస్తాము, మిగతా 3 వారాలు నార్మల్ మినాక్సిల్లే అప్లై చేస్తాం. ఇంకొన్ని రకాల మినాక్సిల్ బూస్టర్లో ఏముంది అంటే ప్రతిరోజు మీరు మినాక్సిల్ అప్లై చేసే కంటే అర్ధగంట ముందు ఈ మినాక్సిల్ బూస్టర్ అనేటువంటిది అప్లై చేసి ఒక 10 to 15 minutes అలాగే ఉంచేసేయాలి. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ మినాక్సిల్ యథావిధిగా అప్లై చేయాలి. సో ఇలా చేసినట్లయితే మీరు మినాక్సిల్ నాన్ రెస్పాండర్స్ అయినా కూడా మీకు క్రౌన్ ఏరియాలో కానీ, ఫ్రంట్ ఏరియాలో కానీ, లేదా టాప్ ఏరియాలో కానీ ఎక్కడెక్కడైతే మీరు అప్లై చేస్తున్నారో అక్కడ మినాక్సిల్ వల్ల వచ్చే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మీ బాల్నెస్ని అట్లీస్ట్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది.